నవ్వుకోవాలన్నా బాధపడాలన్నా తెలియట్లేదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు మొన్నటిదాకా నలుగురం అనుకున్నాం, ఇప్పటికీ ఇది ఒక 9. ఇప్పటి వరకు ప్రభుత్వాలు స్పందిస్తలేవు, లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు స్పందిస్తలేరు, మంత్రులు ఎవరు స్పందిస్తలేరు. పోలీస్ వ్యవస్థ పైన ఇప్పటి వరకు అసలైంది ప్రధాన నిందితుడు ఎవడైతే ఉన్నాడో బాలాజీ గారి దగ్గర పనిచేసినోడు మధుకు సంబంధం లేదనుకున్న మంగ్లీ. బాలాజీ గారు అరెస్ట్ అయ్యిండు, మధుగాడు అరెస్ట్ అయ్యిండు. అది మంగ్లీకి కూడా తెలుసు. మళ్ళీ మధు దగ్గరికి రాలేదని మంగ్లీ చెప్తుంది. మధుగాడు ఎవడో నాకు తెలియదు అంటాడు. కానీ మంగ్లీ మధు దగ్గరికి వచ్చిన విషయం ఊరి ప్రజలతో పాటు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అదేవిధంగా శివగాడు ఎవడైతే ఉన్నాడో, అసలు మాకు సంబంధం లేదన్నారు కదా, శివగాడు కూడా ఆ జీవికి ఇన్ఫ్రాకి వచ్చింది. ఆ వీడియోస్ కూడా నేను మీకు పెడతాను. దాని తర్వాత ఒక మాజీ మంత్రి మనవడి దగ్గరికి వెళ్ళిపోయి కూడా 80 లక్షలు తీసుకొని వచ్చింది. ఆ ఆడియో కూడా నేను రిలీజ్ చేశాను. ఇన్ని సంబంధాలు ఉంది. తను మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో దీనిలో హేమకాంత్ రెడ్డి, మధు, దాని తర్వాత అభిషేక్ గాని వాని వయసు 22 ఏళ్ళు 23 ఏళ్ళు. ఎన్ని ఫార్చునర్ వానికి? వాని పని చేసిన పని ఏంది? వాని ఫాదర్ ఏం చేస్తాడు? వానికి ఉండేది ఏంది అంటే, నేనేమంటున్నానంటే ఆశ పెట్టించి పేద బిడ్డలను నమ్మించి ఇక్కడ గొంతు కోసిండ్రు. పోలీసులు ఉన్నా కానీ ఏం చేయలేకపోతున్నారు. 60 కేసులని మంగ్లీ పైన చిన్న కామెంట్ పెడితే మీరు 3 గంటలలో తీసుకొచ్చినాయి. ఇంత పెద్ద చీటింగ్ జరుగుతుంది. మీరు ప్రజల పక్షాన నిలబడరా? అందుకనే నేను ఏమంటున్నా అంటే, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి నేను చేతులెత్తి దండం పెట్టి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. హోమ్ డిపార్ట్మెంట్ కూడా మీ దగ్గరే ఉంది. పేద బిడ్డల పక్షాన్ని నిలబడండి, బలహీనుల పక్షాన్ని నిలబడండి. ఆమె ఏదో మీ దగ్గరకు వచ్చి పాట పాడిందనో లేకపోతే సెంట్రల్ మినిస్టర్ దగ్గర పాట పాడిందనో దయచేసి కాపాడకండి, ఎవిడెన్స్ తీసుకోండి. మధుగానికి నాకు సంబంధం లేదు అని చాలా క్లియర్గా చెప్పిన మంగ్లీ మన తమ్ముడితోని వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆ ఫోటో ఇంటికి వచ్చిందట. 60 కిలోమీటర్ 70 కిలోమీటర్లు అండి మిర్యాలగూడకు. ఇక్కడ సింగిల్ రోడ్డు. మీ మీడియా ఛానల్నే కదా నేను ఇలా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన. ఆ రోడ్డు ఏమైనా వచ్చేటట్టు ఉందా? ఒక ఫ్యాన్ అనుకున్న సెలబ్రిటీ రాత్రి 12-11 గంటలకు వస్తుందా? అది కూడా సింగిల్ రోడ్లోనా? ఎక్కడెక్కడ కాల్ డాటా తీస్తో తెలియదా? ఇంకెంతమంది చావాలి? అండ్ ఇంకోటి మీ ఆర్టీవీ ద్వారా చేస్తున్నా, ఎక్స్క్లూజివ్ పెట్టుకోండి. ఎక్స్క్లూజివ్ సూర్యాపేట లీడర్ ఒకడు చాలా క్లియర్గా ఆర్టీవీకి చెప్తున్నా. బాలాజీ గాడు బయటకు వచ్చిన తర్వాత సూర్యాపేట లీడర్ ఒకడు వాడిని కాపాడుతున్నాడు. వాని అల్లునితోనే మొత్తం సెటిల్మెంట్లు చేపిస్తున్నాడట. బాజాబ్తాగా చెప్తున్నా, భూములు మొత్తం బిడ్డాను దొరుకుతావు, బాజాబ్తాగా దొరుకుతావు. అన్ని రోజులు నీవే కావు. సూర్యాపేట లీడర్ నేను చాలా క్లియర్గా చెప్తున్నా. మీ అల్లుడు ఎవరైతే ఉన్నారో చాలా క్లియర్గా బాధితుల పక్షాన్ని నిలబడండి. చచ్చిపోతున్నారు జనాలు. అరే, రక్తపు కూడు తిని మీ పిల్లలేం బాగుపడతారా? రక్తపు కూడు తిని మీ పిల్లలేం బాగుపడతారు, మీరేం బాగుపడతారు? సిగ్గుండాలి. మళ్ళీ ప్రజాప్రతినిధులు అనుకుంటూ మళ్ళీ లీడర్లు అనుకొని తిరుగుతారా? సిగ్గుపడండి. నేను ఒకటే చెప్తున్నాను, బాధితుల పక్షాన్ని నిలబడదాం, వాళ్ళకు అండగా నిలబడాలని కోరుకుంటూ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాల్సిందిగా కోరుతున్నాను.